ఓం శాంతి 10/12/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. పాత ఖాతా సమాప్తికి గుర్తు. ఈరోజు బాప్దాదా సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఈ సాకార ప్రపంచంలో సాకార రూపం కలిగిన పిల్లలతో కలుసుకునేందుకు వచ్చారు. వర్తమాన సమయంలోని అలజడి ప్రపంచం అనగా దుఃఖ వాతావరణం కల ప్రపంచంలో బాప్దాదా తన అచంచలమైన స్థిరమైన పిల్లలను చూస్తున్నారు. అలజడిలో ఉంటూ అందుకు అతీతంగా బాబాకు ప్రియంగా ఉన్న కమల పుష్పాలను చూస్తున్నారు. భయం కలిగించే వాతావరణంలో ఉంటూ నిర్భయంగా ఉన్న శక్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. ఈ విశ్వాన్ని పరివర్తన చేసే నిశ్చింత చక్రవర్తులను చూస్తున్నారు. నలువైపులా ఉన్న చింతల వాతావరణ ప్రభావం అంశ మాత్రం కూడా పడజాలని నిశ్చింత చక్రవర్తులుగా మీరున్నారు. వర్తమాన సమయం విశ్వంలో మెజారిటీ ఆత్మలలో విశేషంగా భయము మరియు చింత ఈ రెండు అందరిలో ప్రవేశించి ఉన్నాయి. వారు ఎంత చింతలో ఉన్నారో మీరు అంత శుభచింతకులుగా ఉన్నారు. చింతకు బదులు శుభచింతక భావన స్వరూపంగా అయ్యారు. భయభ్రాంతులుగా అయ్యేందుకు బదులు సుఖం కలిగించే పాటలు పాడుతున్నారు. ఇంత పరివర్తనను అనుభవం చేస్తున్నారు కదా. సదా శుభచింతకులుగా అయ్యి శుభభావన శుభ కామనల మానసిక సేవ ద్వారా అందరికీ సుఖశాంతుల దోసిలిని ఓదార్పునిచ్చేవారు కదా. అకాల మృత్యువు కలిగిన ఆత్మలకు అకాల మూర్తులుగా ఈ శాంతి శక్తుల సహయోగాన్ని ఇచ్చేవారు. ఎందుకంటే వర్తమాన సమయం అకాల మృత్యువుల సీజన్గా ఉంది. ఎప్పుడంటే అప్పుడు శరీరం వదిలేస్తారు ఏదో కారణంతో. ఎలాగైతే సముద్రం వాయువుల తుఫాన్ అకస్మాత్తుగా వస్తుందో అలా ఈ అకాల మృత్యువుల తుఫాన్ కూడా అకస్మాత్తుగా మరియు వేగంగా ఒకేసారి అనేక మందిని తీసుకెళ్తుంది. ఈ అకాల మృత్యువుల తుఫాన్ ఇప్పుడే ప్రారంభమైంది. విశేషించి భారతదేశంలో సివిల్ యుద్ధాలు మరియు ప్రాకృతిక ఆపదలే ప్రతి కల్పము పరివర్తనకు నిమిత్తంగా అవుతాయి. విదేశాల రూపురేఖలు వేరుగా ఉన్నాయి, కానీ భారతదేశంలో ఈ రెండు విషయాలే విశేషంగా నిమిత్తంగా అవుతాయి. ఈ రెండింటి రిహార్సల్స్ చూస్తూ ఉన్నారు కదా. రెండు జతలో తమ పాత్రను అభినయిస్తూ ఉన్నాయి. పిల్లలు ఒకే సమయంలో సామూహిక మృత్యువులు ఎలా మరియు ఎందుకు జరుగుతాయి అని ప్రశ్నించారు. దీనికి కారణం ఉంది. ఇప్పుడు సంపన్నంగా ఏ సమయం సమీపంగా వస్తోంది అని మీకు తెలుసు మరియు అనుభవం కూడా చేసుకుంటూ ఉన్నారు. ద్వాపరయుగము లేక కలియుగము నుండి చేసిన ఆత్మలందరి వికర్మలు పాపకర్మలు లేక మిగిలిన పాప ఖాతా ఇప్పుడు పూర్తిగా సమాప్తమైపోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ద్వాపరయుగం నుండి చేసిన కర్మ లేక వికర్మల రెండింటి ఫలం ఒకే జన్మలో సమాప్తం అవ్వకుంటే ఇప్పుడు తర్వాత జన్మలో కూడా సమాప్తి చేసుకునే లేక ప్రాప్తి పొందే లెక్క నడుస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు అంతిమ సమయం పాపాల ఖాతా ఎక్కువగా ఉంది. అందువలన ఇప్పుడు త్వరగా జన్మ మరియు మృత్యువులు జరుగుతున్నాయి. ఈ శిక్ష ద్వారా అనేక మంది ఆత్మల పాత ఖాతా సమాప్తం అవుతూ ఉంది. కనుక వర్తమాన సమయంలో మృత్యువు కూడా బాధాకరంగా మరియు మెజారిటీ వారి జన్మ కూడా చాలా దుఃఖంతో జరుగుతూ ఉంది. కనుక మృత్యువు సహజంగా లేదు, జన్మ కూడా సహజంగా లేదు. కనుక బాధాకరమైన మృత్యువు మరియు దుఃఖంతో కూడిన జన్మ. ఇది త్వరగా లెక్క ఖాతాలు సమాప్తమయ్యేందుకు సాధనాలు. ఎలాగైతే పాత ప్రపంచంలో చీమలు దోమలు మొదలైనవి చంపేందుకు సాధనాలను ఉపయోగిస్తారు. ఆ సాధనాల ద్వారా ఒకేసారి చీమలు లేక దోమలు లేక అనేక రకాల కీటాణువులు కలిసి వినాశనం అయిపోతాయి కదా. అలాగే ఈనాటి సమయంలో మానవులు కూడా చీమలు దోమల వలె
అకాల మృత్యువుకు వశమవుతున్నారు. మానవులకు మరియు చీమలకు తేడానే లేదు. ఈ లెక్క ఖాతాలన్నీ సదాకాలం కొరకు సమాప్తమయ్యేందుకే అకాల మృత్యువుల తుఫానులు ప్రతిసారి వస్తున్నాయి. అలాగే ధర్మరాజపురిలో కూడా శిక్షల పాత్ర అంతిమంలో ఫిక్స్ అయి ఉంది. కానీ ఆ శిక్షలు కేవలం ఆత్మ తనకు తాను అనుభవించి తన లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుంటుంది. కానీ కర్మల లెక్కలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ విశేషించి 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఆత్మ తనంతకు తాను అనుభవించే లెక్కలు. ఉదాహరణకు రోగాల లాంటివి. స్వయం ఆత్మనే శారీరక రోగము ద్వారా లెక్క సమాప్తి చేసుకుంటుంది. అలాగే బుద్ధి బలహీనంగా అవ్వటము, లేక ఏదో ఒక భూతం ప్రవేశించడం, ఇలాంటి అనేక రకాల శిక్షల ద్వారా ఆత్మ స్వయం లెక్కాచారాలను అనుభవిస్తుంది. రెండవ లెక్కాచారం సంబంధ సంపర్కాల ద్వారా దుఃఖం ప్రాప్తిస్తుంది. అది ఎలాగో అర్థం చేసుకోగలరు కదా. ఇక మూడవది ప్రాకృతిక ఆపదల ద్వారా లెక్కాచారాలు సమాప్తం అవ్వడం. 3 రకాల ఆధారాలతో లెక్కాచారాలు సమాప్తమవుతున్నాయి కనుక ధర్మరాజపురిలో సంబంధం మరియు సంపర్కము ద్వారా లేక ప్రాకృతిక ఆపదల ద్వారా లెక్కాచారాలు సమాప్తము కావు. అవి ఇక్కడ సాకార సృష్టిలో జరుగుతాయి. మొత్తం పాత ఖాతాలన్నీ సమాప్తం అవ్వాల్సిందే. అందువలన ఈ లెక్క ఖాతాలను సమాప్తి చేసే మిషనరీ ఇప్పుడు తీవ్రగతితో నడవాల్సిందే. విశ్వంలో ఇవన్నీ జరగాల్సిందే స్పీడ్గా. ఇప్పుడు అర్థమైందా? ఇది కర్మల లెక్కాచారం. ఇప్పుడు బ్రాహ్మణాత్మనైన నేను తీవ్ర వేగంతో తీవ్ర పురుషార్థం ద్వారా నా అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకున్నానా, లేక ఇప్పటికీ కొంత బరువు మిగిలి ఉందా, పాత ఖాతా ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉందా, లేక సమాప్తమయ్యిందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. దీని విశేష గుర్తు తెలుసా? శ్రేష్ఠ పరివర్తనలో లేక శ్రేష్ఠ కర్మ చేయటంలో ఏదైనా మీ స్వభావ సంస్కారం విఘ్నం వేస్తోంది, లేక ఎంత చేయాలనుకుంటున్నారో ఎంత ఆలోచిస్తున్నారో అంత చేయలేకపోతారు. తర్వాత కోరుకోకపోయినా ఎందుకు ఇలా జరుగుతోందో తెలియదు, ఏమవుతుందో తెలియదు అనే మాటలు లేక సంకల్పాలు మీ మనసులో నడుస్తాయి. లేక స్వయం శ్రేష్టంగా అవ్వాలి అని కోరుకుంటారు. ధైర్యము ఉత్సాహం ఉన్నప్పటికీ పరవశ స్థితిని అనుభవం చేస్తారు. ఇలా చేయకుండా ఉండాల్సింది, ఆలోచించలేదు కానీ జరిగిపోయింది అని అంటారు. దీనినే స్వయంలోని పాత స్వభావ సంస్కారాలకు పరవశులయ్యారు, లేక ఎవరి సాంగత్య దోషంలోనైనా పరవశులయ్యారు, లేక ఏ వాతావరణ వైబ్రేషన్లకు పరవశులయ్యారు అని అంటారు. ఈ 3 రకాల పరవశ స్థితులుంటే కోరుకోకపోయినా జరగడం, ఆలోచిస్తూ కూడా చేయకపోవడం, లేక పరవశులుగా ఈ సఫలతను ప్రాప్తి చేసుకోలేకపోవడం. ఈ గుర్తులన్నీ వెనుకటి పాత ఖాతాల భారం ఉన్నందుకు గుర్తు. ఈ గుర్తుల ద్వారా ఏ విధమైన భారమైన ఎగిరే కళ అనుభవం నుండి క్రిందకు తీసుకురావడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. లెక్క సమాప్తి చేసుకోవటం అనగా అన్ని ప్రాప్తుల అనుభవాలలో ఎగిరే కళ ఉండాలి. అప్పుడప్పుడు ప్రాప్తి ఉంది, అప్పుడప్పుడు అనగా ఇప్పుడు లేదు కనుక ఈ విధి ద్వారా స్వయాన్ని చెక్ చేసుకోండి. దుఃఖమయ ప్రపంచం కనుక దుఃఖమిచ్చే ఘటనల పర్వతం తప్పకుండా పగలాల్సిందే. ఇలాంటి సమయంలో రక్షణ సాధనం తండ్రి ఛత్రఛాయ. ఛత్రఛాయ అయితే ఉంది కదా, మంచిది. మిలన మేళా జరుపుకునేందుకు అందరూ వచ్చారు. ఈ మిలన మేళా ఎంత బాధాకరమైన బాబాతో మిలనం ఉంటే ఇది ఆటలాగా అనిపిస్తుంది, భయపడరు. మిలనం తండ్రి కలయిక యొక్క పాటలు పాడుతూ ఉంటారు, సంతోషంగా నాట్యం చేస్తారు. ఇతరులకు కూడా సాహసం యొక్క సహయోగాన్ని ఇస్తారు. స్థూలంగా నాట్యం చేయడం కాదు, ఇది సంతోషంతో నాట్యం చేయటం.
మేళా సదా జరుపుకుంటూ ఉంటారు కదా. ఉండటమే మిలన మేళాలో ఉంటున్నారు. అయినా మధువనం మేళాకు వచ్చారు. ఎప్పుడు బాప్దాదాను కలుస్తూ ఉండే ఉత్సవంలో ఉన్న బాప్దాదా దగ్గరకు వచ్చారు. బాప్దాదా కూడా ఇలాంటి మేళా జరుపుకునే పిల్లలను చూసి సంతోషిస్తారు. మధువనం అలంకారమైన పిల్లలు మధువనానికి చేరుకున్నారు. మంచిది. సదా స్వయం లెక్కాచారాలన్నీ సమాప్తి చేసుకొని ఇతరులకు కూడా లెక్కాచారాలను సమాప్తి చేయించే శక్తి స్వరూపాత్మలకు సదా దుఃఖము బాధాకరమైన వాయుమండలంలో ఉంటూ అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉండే ఆత్మిక కమల పుష్పాలకు సర్వాత్మల పట్ల శుభచింతకులుగా ఉండే శ్రేష్ఠాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. టీచర్స్ అక్కయ్యలతో సేవాదారులుగా ఉన్నారు. టీచర్లు కాదు, సేవలో త్యాగము తపస్సు ఇమిడి ఉన్నాయి. సేవాధారిగా అవ్వటం అనగా ఖజానాకు అధికారిగా అవ్వటం. సేవ ఎలాంటిది అంటే సేవ ద్వారా ప్రతి క్షణంలో సంపన్నతయే సంపన్నత అనగా సంపన్నమవుతారు. అర్ధకల్పం వరకు తింటూనే ఉండేంత సంపన్నంగా ఉంటారు. ఇలాంటి సేవాదారులు కష్టపడే అవసరం లేదు. ఆత్మిక స్థితిలో స్థితులై ఆత్మలకు సేవ చేసే వారిని ఆత్మిక సేవాదారులని అంటారు. ఇలాంటి ఆత్మిక సేవాదారులకు బాప్దాదా సదా ఆత్మిక గులాబీ అనే టైటిల్ ఇస్తారు. కావున ఆత్మిక గులాబీలందరూ ఎప్పుడు వాడిపోయేవారు కాదు. సదా తమ ఆత్మీయత సుగంధంతో అందరినీ రిఫ్రెష్ చేసేవారు. సేవాధారిగా అవ్వడం కూడా చాలా శ్రేష్టమైన భాగ్యం. సేవాధారి అనగా తండ్రి సమానమైన వారు. తండ్రి ఎలాగైతే సేవాధారిగా ఉన్నారో అలాగే మీరు కూడా నిమిత్త సేవాదారులు. తండ్రి బేహద్దు శిక్షకులు, మీరు కూడా నిమిత్త శిక్షకులు. కావున తండ్రి సమానంగా అయ్యే భాగ్యం ప్రాప్తించింది. సదా ఇదే శ్రేష్ఠ భాగ్యం ద్వారా ఇతరులకు కూడా అవినాశీ భాగ్యం యొక్క వరదానం ఇప్పిస్తూ ఉండండి. మొత్తం విశ్వంలో ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం చాలా కొద్ది మంది ఆత్మలకే ఉంది. ఈ విశేష భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సమర్థులుగా అయ్యి సమర్థంగా చేస్తూ ఉండండి. ఎగిరిస్తూ ఉండండి. సదా స్వయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్ళండి. మంచిది. అవ్యక్త మహావాక్యాలు. మాయాజీతులుగా అవ్వడంతో పాటు ప్రకృతి జీతులుగా అవ్వండి. పిల్లలైనా మీరు మాయాజీతులుగా అయితే అవుతూనే ఉన్నారు, కానీ ప్రకృతి జీతులుగా కూడా అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతిలో చాలా అలజడులు జరగనున్నాయి. ఒకసారి సముద్రపు నీరు తన ప్రభావాన్ని చూపిస్తుంది, ఇంకోసారి ధరణి తన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రకృతి జీత్ అయినట్లయితే ప్రకృతిలోని ఏ అలజడి కూడా మిమ్మలను కదిలించలేదు. సదా సాక్షిగా ఈ అన్ని ఆటలను చూస్తూ ఉంటారు. మీరు ఎంతగా మీ ఫరిస్తా రూపంలో అనగా ఉన్నత స్థితిలో ఉంటే అలజడి నుండి అంత స్వతహాగానే అతీతంగా ఉంటారు. ప్రకృతి జీత్ అయ్యేందుకు ముందు కర్మేంద్రియ జీత్ అవ్వండి. అప్పుడు ప్రకృతి జీత్ నుండి కర్మాతీత స్థితి అనే ఆసనధారి నుండి విశ్వరాజ్య అధికారిగా అవ్వగలరు. కావున స్వయాన్ని ప్రశ్నించండి. ప్రతి కర్మేంద్రియము జీ హజూర్, జీ హాజిర్, ఓ యజమాని అలాగే అని మీ ఆజ్ఞ అనుసారంగా నడుస్తున్నాయా? మీ మంత్రి ఉపమంత్రి మనస్సు బుద్ధి ఎక్కడా మోసం చేయడం లేదు కదా. పిల్లలైనా మీ వద్ద మహాన్ శక్తి అయిన పవిత్రత చాలా ఉంది. తమ పవిత్ర మనస్సు అనగా శుద్ధమైన వృత్తి ద్వారా ప్రకృతిని కూడా పరివర్తన చేయొచ్చు. మనస్స పవిత్రత శక్తికి ప్రత్యక్ష ప్రమాణం ప్రకృతిని కూడా పరివర్తన చేయటం. కావున స్వపరివర్తనతో ప్రకృతిని వ్యక్తులను పరివర్తన చేయొచ్చు. తమోగుణి మనుష్యాత్మలు మరియు తమోగుణి ప్రకృతి వాతావరణాల వైబ్రేషన్ల నుండి రక్షించుకునేందుకు సహజ సాధనం ఈ ఈశ్వరీయ మర్యాదలకు లోబడి ఉంటే కష్టం నుండి రక్షింపబడతారు.
మర్యాదలు అనే రేఖల నుండి సంకల్పాలు, మాటలు, కర్మల నుండి బయటకు వచ్చినప్పుడు శ్రమ పడాల్సి ఉంటుంది. మీరు సదా తమ పూర్వజ స్థితిలో ఉంటూ సంకల్పము ద్వారా ఆజ్ఞాపించండి. ఓ పంచవికారాలు, మీరు అర్ధకల్పం కొరకు వీడ్కోలు తీసుకోండి. ఓ ప్రకృతి, సతో ప్రధానంగా సుఖదాయిగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వు అని ఆజ్ఞాపించినట్లయితే అవి మీ ఆజ్ఞ ప్రమాణంగా పనిచేస్తాయి. తర్వాత ప్రకృతి మోసం చేయలేదు, కానీ మొదట స్వయానికి అధికారిగా అవ్వండి. స్వభావ సంస్కారాలకు కూడా ఆధీనులుగా అవ్వకండి. అధికారిగా అయినప్పుడే అన్ని ఆజ్ఞ ప్రమాణంగా పనిచేస్తాయి. సైన్సు శక్తితో ప్రకృతి అనగా తత్వాలను ఈరోజు కూడా తమ ఆధీనంలో ఉంచుకుంటూ ఉన్నారు. ఈశ్వర్య సంతానమైన మాస్టర్ రచయితలు, మాస్టర్ సర్వశక్తివంతుల ముందు ఈ ప్రకృతి మరియు పరిస్థితి దాసీగా కాలేదా? సైన్స్ అణుశక్తి మహాన్ కర్తవ్యం చేస్తూ ఉంటే ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి ఏం చేయలేదు. సహజంగానే ప్రకృతి మరియు పరిస్థితుల రూపం మరియు గుణాలు పరివర్తన చేయగలరు. సర్వ విఘ్నాలతో, సర్వ ప్రకారాల పరిస్థితులతో, లేక తమోగుణి ప్రకృతి ఆపదలతో సెకండ్లు విజయీగా అయ్యేందుకు కేవలం నిశ్చయము మరియు నశాలో ఉంటూ వాహ్ నేను శ్రేష్ఠ బ్రాహ్మణ్ ఆత్మను అనే స్మృతిలో ఉంటే సమర్థ స్వరూపులుగా అవ్వగలరు. ప్రకృతి ద్వారా ఎప్పుడు పేపర్ వచ్చినా ఇది ఎందుకు, ఇది ఏమిటి అని అలజడిలోకి రాకండి. అలజడిలోకి రావటం అనగా ఫీల్ కావటం. ఏది జరిగినా లోపలి నుండి సదా ఓహో మధురమైన డ్రామా అనే మాట రావాలి. డ్రామా జ్ఞానంతో స్వయాన్ని ఇంత దృఢంగా చేసుకోండి. మాయాజీత్ లేక ప్రకృతి జీత్ అయ్యేందుకు సర్దుకునే శక్తిని ధారణ చేయండి. దీని కొరకు చూస్తున్నా చూడకుండా, వింటున్నా వినకుండా ఉండే అభ్యాసం చేయండి. ఇప్పుడిప్పుడే సాకారి, ఇప్పుడిప్పుడే ఆకారి మరియు ఇప్పుడిప్పుడే నిరాకారి స్థితిని అభ్యాసం చేయండి. ప్రకృతి అలజడిని చూసి ప్రకృతి పతిగా అయ్యి తమ ఫుల్ స్టాప్ బిందు రూప స్థితితో ప్రకృతి అలజడిని ఆపండి. తమోగుణి నుండి సతోగుణి స్థితిలోకి పరివర్తన చేయండి. ఈ అభ్యాసాన్ని పెంచండి. సంగమ యుగంలోనే ప్రకృతి సహయోగిగా అయ్యే తన పాత్రను ఆరంభం చేస్తుంది. అన్ని వైపుల నుండి ప్రకృతి పతిని మరియు మాస్టర్ ప్రకృతి పతులను మిమ్మల్ని ఆహ్వానం చేస్తుంది. అన్ని వైపుల నుండి ఆహ్వానం ఉంటుంది. అందువలన ప్రకృతిలోని ప్రతి తత్వాన్ని దేవతా రూపంలో చూపించారు. దేవత అనగా ఇచ్చేవారు. చివరి సమయంలో ప్రకృతి తత్వాలన్నీ మీ అందరికీ సహాయాన్నిచ్చే దేవతలుగా అవుతాయి. నలువైపులా ఏ తత్వం ద్వారా ఎంత అలజడి జరిగినా ప్రకృతి యజమానులైన మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకృతి దాసిగా ఈ సేవ చేస్తుంది. మీకు ఇబ్బంది కలిగించదు. కేవలం మీరు ప్రకృతి జీతులుగా అవ్వండి. తర్వాత ఈ ప్రకృతి యజమానులైన మీకు సహయోగం అనే మాలను ధరింపచేస్తుంది. ఎక్కడైతే ప్రకృతి జీత్ బ్రాహ్మణులైన మీ పాదం ఉంటుందో, స్థానం ఉంటుందో అక్కడ ఏ నష్టము జరగదు. తర్వాత అందరూ మీ వైపు స్థూల, సూక్ష్మ సహాయం తీసుకునేందుకు పరుగులు తీస్తూ వస్తారు. మీ స్థానాలన్నీ, మీ సెంటర్స్ అన్నీ శరణాలయాలుగా అవుతాయి. అందరి నోటి నుండి ఓ ప్రభు, మీ లీల అపరం అపారము అనే మాటలు వస్తాయి. మీరు ధన్యులు, ధన్యులు, మీరు పొందారు, మేం తెలుసుకోలేదు, పోగొట్టుకున్నాము అనే మాటలు నలువైపుల నుండి వస్తాయి. మంచిది. ఓం శాంతి.